హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్స్ భానుభూతుల. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా. ఇన్నోవా వచ్చేసి టోటల్లీ 4 వేరియంట్స్ లో ఉంటుంది. జిఎక్స్, జిఎక్స్ ప్లస్, విఎక్స్ అండ్ జెడ్ఎక్స్. మన దగ్గర ఉన్న బండి అయితే టాప్ అండ్ వేరియంట్ జెడ్ఎక్స్. ఈ బండి గురించి ముఖ్యంగా చెప్పాలంటే దీని లగ్జరీ, లోపల సిట్టింగ్ అయితే చాలా లగ్జరీస్ ఉంటుంది. బండి రైడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంజిన్ చూసుకుంటే ఇది 4 సిలిండర్ 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. 2493 cc అండ్ టార్క్ వచ్చేసి 343 టార్క్ అండ్ మాక్సిమం పవర్ వచ్చేసి 3400 మాక్సిమం పవర్ తో వస్తుంది. ఈ ఇంజిన్ అయితే చాలా పవర్ఫుల్. లైట్ సెక్షన్ చూసుకుంటే ఎల్ఈడి ప్రొజెక్టెడ్ ల్యాంప్ ఇచ్చారు అండ్ దాని పక్కనే హెలోజిన్ లో మెయిన్ ల్యాంప్ ఇచ్చారు. చాలా బాగున్నాయి రెండు చూడటానికి. పక్కనే 4 ఎల్ఈడీస్ ఇచ్చారు. అండ్ మనం ఫాగ్ ల్యాంప్ సెక్షన్ చూసుకుంటే హెలోజిన్ లో ఫాగ్ ల్యాంప్ ఇచ్చారు. దాని పక్కనే హెలోజిన్ లో టర్నింగ్ ఇండికేటర్ ఇచ్చారు. దానికి క్రోమ్ ఎలివేషన్ ఇచ్చారు, చాలా బాగుంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ ఇచ్చారు, బాగున్నాయి. మన గ్రిల్ పార్ట్ చూసుకుంటే బండి మొత్తం వైట్ కదా, బ్లాక్ లో గ్రిల్ చాలా అట్రాక్టివ్ ఉంది చూడటానికి. దాని మీద టొయోటో బ్యాడ్జింగ్ ఇచ్చారు, బాగుంది. అండ్ కింద రేడియేటర్ గ్రిల్ చూసుకుంటే వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ థింగ్ ఇది. రేడియేటర్ గ్రిల్ మీద క్రిస్టా అని లేబుల్ ఇవ్వడం జరిగింది, చాలా బాగుంది క్రోమ్ ఎలివేషన్ తో. రైట్ పార్ట్ చూసుకుంటే టైర్ వచ్చేసరికి 215/50 17 ఇంచ్ డైమండ్ కట్ అలా వీలైతే ప్రొవైడ్ చేశారు. ఇందులో బ్రెడ్ స్టోన్ టైర్స్ అయితే వాడటం జరిగింది. అండ్ పైకి వచ్చేసరికి ఓఆర్ వీఎమ్స్ కి టర్నింగ్ డిఆర్ఎల్ ఒకటి ప్రొవైడ్ చేశారు, బాగున్నాయి. అండ్ డోర్కి వచ్చేసి హ్యాండిల్ సెన్సర్స్ ఉన్నాయి, నైస్, బాగున్నాయి. అండ్ ఈ బండి యొక్క లెంత్ వచ్చేసి 4735 మిల్లీమీటర్స్ లెంత్ అయితే ఉంది. అండ్ ఇది 7 సీటర్ వెహికల్ కాబట్టి విండోస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. బండి యొక్క బ్యాక్ పార్ట్ చూసుకుంటే డేంజర్ లైట్ వచ్చేసరికి మొత్తం హెలోజన్ లెన్సే ఇచ్చారు, ఎల్ఈడీస్ అయితే ఎక్కడ ఇవ్వలేదు, చాలా బాగుంది. అండ్ రేర్ మిర్రర్కి వచ్చేసి వైపర్ ఇచ్చారు అండ్ డేంజర్ లైట్ ఇచ్చారు. ఇక్కడ ఎల్ఈడీలో షార్క్ పిన్ యాంటెన్నా ఇచ్చారు. అండ్ మధ్యలో వచ్చేసరికి టొయోటా సింబల్ ఇచ్చారు, చాలా బాగుంది ఇది. అండ్ ఇటు వచ్చేసరికి ఇన్నోవా క్రిస్టా అని బ్యాడ్జింగ్ ఇవ్వడం జరిగింది, చాలా బాగుంది. కెమెరా ఇచ్చారు, రేర్ కెమెరా, బాగుంది. అండ్ కింద వచ్చేసరికి పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అండ్ దాని కింద రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, బాగున్నాయి. కింద వచ్చేసరికి అడ్జస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు మనం ఈ బండి యొక్క ఎక్స్టీరియర్ చూసాం కదా, ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూద్దాం. బండి ఇంటీరియర్ చూసుకుంటే చాలా బాగుంది, చాలా ప్రీమియం ఉంది, రిచ్ లుక్ ఉంది. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇన్నోవా క్రిస్టా అంటేనే కంఫర్ట్ కదా. ఈ బండిలో మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అంత కంఫర్ట్ ఉంది. అండ్ మనం స్టీరింగ్ వచ్చేసరికి లెదర్ ఫినిషింగ్ తో చాలా బాగుంది, లెదర్ ఉంది, బాగుంది. ఇటు వచ్చేసరికి మనం వాల్యూమ్ పెంచవచ్చు, తగ్గించవచ్చు, కాల్ని హోల్డ్ లో పెట్టచ్చు, అసిస్టెంట్స్ కాల్ని కట్ చేయొచ్చు, లిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఇటు వచ్చి లెఫ్ట్ రైట్ ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో హారన్, ఇక్కడ టొయోటో లోగో ఇచ్చారు, చాలా బాగుంటుంది. అండ్ ఇటు వచ్చేసరికి మనం లైట్స్ ని కంట్రోల్ చేయొచ్చు, హై బీమ్, లో బీమ్, సిగ్నల్స్, లెఫ్ట్ రైట్. ఇటు వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్, బాగున్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వచ్చేసి ఆర్పిఎం, స్పీడోమీటర్ ఒకటి ఉంది, బాగుంది, అట్రాక్టివ్గా ఉంది, సింపుల్గా ఉంది. అండ్ ఇటు వచ్చేసరికి ఇవి మిర్రర్స్ ని అడ్జస్ట్ చేయొచ్చు, ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేయొచ్చు, బయట ఓఆర్విఎమ్స్ ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ ఇటు డ్రైవర్ కి రైట్ సైడ్ వచ్చేసరికి ఏసీ వెంట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దీని కిందే వుడ్ తో చాలా బాగుంది ఫినిషింగ్. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి డ్రైవర్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏసీ వెంట్ ఒకటి ఉంది. డిస్ప్లే వచ్చేసరికి ఇది 7 ఇంచ్ డిస్ప్లే, చాలా బాగుంది, సింపుల్ గా ఉంది చూడటానికి. మన యాప్స్, ఫోన్స్, ట్రాక్స్, ఆడియో, మెనూ, హోమ్స్ చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసరికి ఇది టోటల్ ఏసీకి సంబంధించింది. మనం ఏసీ టెంపరేచర్ ని కంట్రోల్ చేయొచ్చు, రేర్ ఫ్రంట్ టెంపరేచర్ మనం కంట్రోల్ చేయొచ్చు. కింద వచ్చేసరికి ఎకో, పవర్ మోడ్ ఉన్నాయి. అండ్ 12 volts మొబైల్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్, 5 గేర్స్ ఉంటాయి బండికి. ఇక్కడ వచ్చేసరికి కప్ హోల్డర్ ఇచ్చారు అండ్ హ్యాండ్ బ్రేక్, ఇక్కడ హ్యాండ్ రెస్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి రీడింగ్ లైట్స్ ఇచ్చారు, బాగుంది. ఇక్కడ స్పెట్స్ పెట్టుకోవడానికి స్పేర్ బాక్స్ ఇచ్చారు, బాగుంది. ఇటు వచ్చేసరికి సన్ ప్రొటెక్షన్స్ ఇచ్చారు, రీడ్ లైట్ ఉంది, ఇక్కడ కూడా మిర్రర్ ఉంది ప్రొటెక్షన్ కి. అండ్ ఇటు కూడా మిర్రర్, సన్ ప్రొటెక్షన్ ఉంది, రీడింగ్ లైట్ ఉంది. అండ్ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు, అటు సైడ్ ఇటు సైడ్, బాగుంది. ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు అటు ఇటు, నైస్, బాగుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ప్యాసింజర్ కి, కో డ్రైవర్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏసీ విండో ప్రొవైడ్ చేశారు. డోర్ కి మిర్రర్ అడ్జస్ట్ చేసే బటన్, ఓపెనర్ ఇచ్చారు, బాగుంది. ఇంటీరియర్ అయితే రిచ్ లుక్ ఉంది, కంఫర్ట్ బాగుంది. ఇన్నోవాలో ఏంటంటే మనం
ఎక్కువ మీరు చూసుంటారు. ఇవి ఎక్కువ టాక్సీలకు కూడా వాడతారు ఇనోవాల్ని. ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు ఎంత దూరం అయినా సరే మనం ఈజీగా ఈ బండిలో ట్రావెల్ చేయగలం. కంఫర్ట్ బాగుంటుందని ఈ బండ్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ బండిలో సీట్స్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్. బండి బ్యాక్ సీట్స్ చూసుకుంటే అసలు కంఫర్ట్ అయితే అవుట్ ఆఫ్ 10 టు అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు. కంఫర్ట్ చాలా బాగుంది. అటు ఒక పర్సన్ ఇటు ఒక పర్సన్. 7 సీటర్ వెహికల్ కాబట్టి చాలా బాగుంది. ఒక మనిషి అయితే చాలా ఫ్రీగా కూర్చోవచ్చు. హ్యాండ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. పై రూమ్ నీ రూమ్ కూడా చాలా బాగుంది. హైట్ కూడా టాప్ కి హైట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇక్కడ ఏదైనా కప్స్ అయినా ఏమన్నా వర్క్ చేసుకున్న ల్యాప్టాప్ అవన్నీ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ వుడెన్ లేయర్ తో బాగుంది, చాలా బాగుంది. ఇవి నాకు బాగా నచ్చాయి, ఇవి చాలా బాగుంది. అండ్ ఇటు వచ్చేసరికి మనం గ్లాస్ ని అడ్జస్ట్ చేయొచ్చు. డోర్ ఓపెనర్ బాగుంది. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు, బాగుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా మనం కప్స్ పెట్టుకోవచ్చు. ఇద్దరు కూర్చున్నప్పుడు ఏదైనా డ్రింక్స్ లాంటివి పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అసలు మనం అడ్జస్ట్ చేసుకోవటానికైనా బాగుంది. ఈజీగా రిలాక్స్ అవ్వచ్చు. ఎంత దూరం అయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అందుకే మేబీ ఇనోవాస్ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఇందుకే చాలా కంఫర్ట్గా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏసీ వెంట్స్ ఉన్నాయి బ్యాక్ ప్యాసింజర్స్ కి. అండ్ రీడింగ్ లైట్స్ ఉన్నాయి, గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. థర్డ్ రోకి వచ్చేసరికి అయితే సీట్స్ అయితే బాగానే ఉన్నాయి, క్వాలిటీ. కాకపోతే హైట్ ఉన్న పీపుల్కి అయితే ఇబ్బంది. టు బి ఫ్రాంక్, హైట్ ఉన్న పీపుల్కి అయితే ఇబ్బంది. రూఫ్ తగులుతుంది. ఇక్కడ నీ రూమ్ కూడా చాలా ఇబ్బంది ఉంది, ఫ్రంట్ సీట్కి తగులుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కొంచెం వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్స్. పిల్లలకైతే థర్డ్ రో అనేది బాగుంటుంది. నీ రూము థై రూము ఇబ్బందిగా ఉంది. హెడ్ కూడా తగులుతుంది. ఇటు వచ్చేసరికి గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. థర్డ్ రో ఉన్న పీపుల్కి కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి అటు ఇటు. ఒకసారి బండి బూట్ స్పేస్ చూద్దాం ఎలా ఉంది. పెద్ద బండి కదా, ఎంత బూట్ స్పేస్ ఉంది అనేది. మనకి బ్యాక్ డోర్ కి అయితే హైడ్రాలిక్స్ ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. ఈజీగా వచ్చింది. డోర్ ఎఫర్ట్స్ పెట్టే అంత ఏం లేదు. దీని బూట్ స్పేస్ వచ్చేసి 300 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. మనకి సరిపోదు అనుకుంటే మనం ఈ సీట్స్ ని కూడా థర్డ్ రోలో ఉన్న సీట్స్ ని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ అయితే చాలానే ఉంది. బూట్ స్పేస్ చాలా బాగుంది. చూసారు కదా ఇనోవా క్రిస్టా ఫుల్ రివ్యూ. ఈ బండి ప్రైస్ వచ్చేసరికి 26.82 lakhs ఉంది. అండ్ ఇది మైలేజ్ వచ్చేసరికి హైవే మీద 16+ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే స్పోర్ట్స్ మోడ్ ఆ మోడ్లో పెడితే మనం బిలో 6 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువలో వాడతారు కాబట్టి హైవే మీద ఈజీగా మనం 16 అబోవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. That's all about video. If you really like our video, please like, share and subscribe. Thanks for watching.